షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ షాలోమ్ షాలోమ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ మన షాలోమ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరో ముఖ్యంగా సహోదరుడు ఆంటోనీ, అలాగే జీవిత గారు, వారు మన సంఘాన్ని ప్రేమించి వారిని ఇటు రీతిగా ఈ యొక్క ఉపవాస కూడిక కొరకు మనల్ని ఇటు రీతిగా ఆహ్వానించిన వారి కుటుంబానికి సంఘం తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గత సంవత్సరం అంతా షాలోమ్ గృహంలో చక్కటి కూడికల ద్వారా ప్రభుని కనపరచం, ఎంతోమంది సేవకుల ద్వారా ప్రభుని కనపరచం, ఎన్నో స్తుతి ఆరాధనలు, ఎన్నో కూడికలు జరిగాయి. ఎంతో చక్కగా మనం చేసి ఉన్నాం. తిరిగి మనం యొక్క నూతనమైన రీతిలో ఈ యొక్క ఉపవాస కూడిక మనం ప్రారంభించాం. ఈ యొక్క కూడిక ఈ యొక్క గృహాల్లో జరగాలని సంఘం ఎవరైతే ప్రేరేపింపబడి మనల్ని కోరుతారో వారి కుటుంబానికి వెళ్ళి మన వారికి గృహంలో మనం సంఘంగా కూడి మనం అందరం ప్రార్థించాలని, ఉపవాస కూడిక జరిపించాలని ఆశించగా సహోదరులు ఇద్దరు కూడా ప్రేరేపింపబడి మొదటగా ఈ యొక్క కూడికిని వారి గృహంలో జరపమని బిడ్డలు కోరి ఉన్న రీతిగా మనం అందరం ఈ టీవీకి వచ్చారు. అందరూ చక్కటి సమయానికి వచ్చారు. ఏం స్తోత్రం. కూడి ఉన్న మీ అందరూ కూడా నా హృదయకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఉపవాస ప్రార్థన అనగా ఇది దేవునితో సహవాసం అన్నమాట. ఉపవాసం ఇది మన దేవునితో సహవాసం. ఇది ప్రాముఖ్యంగా మనం పాటలు, వాక్యాలు, ప్రసంగాలు కాదు, కానీ ఈ యొక్క దినవందు ఏంటంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు. ఇంతవరకు మన యొక్క దేవుని సేవకులు ఎవరెవరైతే వచ్చి మన మధ్యలో సేవ చేశారు వారి వరకు, మన సంఘానికి వచ్చినటువంటి కుటుంబాల వరకు, ఈ వ్యాధి బాధలో ఉన్న వారి కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, వివాహం చేసుకునే వారి కొరకు, దేవుని సేవ పరిచర్య చేస్తున్న వారి కొరకు, ఇవన్నీ కూడా ఈరోజు మనం ప్రార్థించబోతున్నాం. పిల్లల కొరకు, భార్య భర్తల కొరకు, కూలిపోయిన వారు, శిథిలమైన వారు లేవబడాలని మన అందరి యొక్క ప్రార్థన విన్నపాలు ఈరోజు దేవుని సన్నిధికి చేయబోతున్నాం. ప్రార్థనలో ఎక్కువగా మనం అందరం ఏకీభవించి మనం అందరం ముందుకు వెళ్ళవలసిన వారమైనాం. కాబట్టి ఈ సహోదరులారా, ఈ దేవుడిచ్చిన యొక్క సమయం కొరకు, ఈ యొక్క గృహం కొరకు మనం అందరం కూడా ఏకాత్మతో ప్రభుని స్తుతించాలి, ఏకాత్మతో ప్రభుని కనపరచాలి. కనుక రాజాని గారు ప్రార్థన చేయగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి మన ముందుకు రావాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ఆమేన్. అందరూ ప్రార్థనలో ఏకీభవించాలి. Praise the Lord, praise the Lord, hallelujah. பரிசுத்த ஆவியானவரே உமக்கு நன்றி செலுத்துகிறோம். தகப்பனே உம்முடைய கிருபை இறங்கட்டும். ஆண்டவரே சோதரிக்கிறோம் 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 சோதரிக்கிறோம். Hallelujah, 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 hallelujah. தகப்பனே உமக்கு நன்றி 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 நன்றி. Thank you Jesus, thank you Lord. Hallelujah, hallelujah, hallelujah. பரிசுத்த ஆவியானவரே உமக்கு சோதரிக்கிறோம் 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 சோதரிக்கிறோம். துதிக்கிறோம் 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 துதிக்கிறோம். துதிகளின் மத்தியில் உலாவுகிறவரே, துதிகளின் மத்தியில் வாசம் பண்ணுகிறவரே, தூயவரே, துணையாளரே, துணை நிற்பவரே, அண்ட சராசரங்களை படைத்தவரே, அகிலத்தை உண்டாக்கின எம்பெருமானாகி இயேசுவே, ஒரு விஷயம் இந்த மத்தியிலே இறங்குவீராக. உம்முடைய வல்லமை இறங்கட்டும் ஐயா. ஆண்டவரே உம்முடைய கிருபை இறங்கட்டும் ஆண்டவரே. உம்முடைய தயவு இறங்கட்டும் ராஜா. இந்த உபவாச நாளிலே நீர் ஆசீர்வதிப்பீராக. வந்தவர்கள் ஒருவரும் வெறுமையாக திரும்பாதபடிக்கு என் தேவனாகிய கர்த்தர் ஒவ்வொரு குடும்பத்தையும் ஒவ்வொருவரையும் பேர் பேராய் நீர் ஆசீர்வதிப்பீராக. பிள்ளைகளை ஒப்பு கொடுக்கிற ராஜா, ஆண்டவரே உம்முடைய பிரசன்னம் அந்த வீடு முழுவதும் இறங்கட்டும் ஐயா. இந்த வல்லமை இறங்கட்டும் ஆண்டவரே. உம்முடைய தெய்வீக சமாதானம் இறங்கட்டும் ராஜா. இந்த உபவாசத்துக்கு விரோதமாக போராடுகிற எல்லா வானமண்டல சுத்தி திரிகிற பொல்லாத ஆவிகளும், பூமியில சுத்தி திரிகிற அந்தகார கிரைகளும், எல்லா துர்க்கிரைகளின் ஆவிகளும் இயேசுவின் நாமத்தினால அவைகளை கடிந்து சபித்து அவைகளை சபித்து பாதாளத்தில் கட்டுகிறோம். ஆண்டவரே விடுதலை நாயகர் இந்த இடத்தில் உலாவீராக. தேவ தூதர்கள் ஊழியம் செயல்படுவதாக. உருவன பட்டத்தோடு தேவ தூதர்கள் ஊழியம் செயல்படுவதாக. தொடக்க முதல் முடிவு வரை எங்களோடு இருப்பீராக. ஆளுகை செய்வீராக. உம்முடைய நாமம் மாத்திரம் மகிமைப்படட்டும். இயேசு கொஞ்சம் நல்ல பிதாவே, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరులారా, ఈ సమయమందు నీవంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్య పాట ఎంతమంది మీద వచ్చండి? అందరికి వచ్చి దేవునికి స్తోత్రం. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు పాడే పాట ఈ పాట కదండి. కాబట్టి వీరందరూ ఉత్సవంగా పాడాలని, ప్రభుని కనపరచాలని ఆశతో
ఈ యొక్క అందరికి వచ్చినట్టు పాటలు ఈ రోజున వేయటం జరిగింది. మనకు వేరు బిడ్డలు పాడుచుండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ స్వరమెత్తి పాడి ప్రభుని కనపరచవలసిందిగా కోరుచున్నాం. స్తోత్రం. నీ వెంటే
అలాగే రెండో పాటగా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చేతిలో ప్రపంచం. ఈ పాట అనుకోవచ్చు అందరూ ఆమె స్తోత్రం. ఇటు రీతిగా మనం అందరం ఈ పాట పాడదాం. అందరూ చప్పట్లు కొడుతూ ఇటు రీతిగా ఎక్కి పాడవలసిందిగా కూర్చున్నాం.
అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవాన్ని పాట పాడుకుంటూ మన దేవుడు ఎంత గొప్పవాడైనాడో దాన్ని బట్టి ఆయన స్తుతిద్దామండి. అందరం మన చేతులు పైకెత్తి దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. బలమైన దేవానికి
వందనాలు, స్థుతులు యేసయ్యా. నాన్న నీ ఆత్మ మా మధ్యలో ఉందని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇద్దరు ముగ్గురు ఎక్కడున్నారు అక్కడ నేను ఉంటాను. నీ ప్రేమకై వందనాలు, స్థుతులు తండ్రి. దేవా నాయన మేము ఇద్దరు కంటే ఎక్కువగా కూడి నిన్ను స్తుతించుకొంచుండగా ప్రభా, నాన్న నీ ఆత్మ నాయన మా మధ్యలో ఉన్నందుకు వందనాలు, స్థుతులు ప్రభా. నాన్న మేఘ వాహనుడై నాయన మా మధ్యలో ఉన్నందుకు వందనాలు, స్థుతులు యేసయ్యా. నాయన తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవానికి వందనాలు, స్థుతులు నాయన తండ్రి. నాయన మా మధ్యలో మీకు దిగి వచ్చినందుకు వందనాలు, స్థుతులు నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరినైనా నీ ఆత్మతో నింపమని వేడుకొంచున్నాను తండ్రి. దేవా ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించారు తండ్రి. దేవా నాయన మాకు ఈ సహవాసం ఇచ్చారు తండ్రి. దేవా నిన్ను స్తుతించుకుంటకు ఆరాధించుకుంటకు నన్ను మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు తండ్రి. దేవా నాయన నీ ఆత్మ నాయన కుమ్మరించమని వేడుకొంచున్నాను తండ్రి. దేవా నేను ఇప్పుడు మేము పాడిన పాటల ద్వారా నాయన నిన్ను ఎంతగానో నాయన మహిమపరిచామని నమ్ముచున్నాం తండ్రి. దేవ మా పూర్ణ మనసుతో ప్రభావ మేము నిన్ను ఆరాధించుకొంచున్నాం తండ్రి యేసయ్యా. నాయన తండ్రి దేవా మీ దేవదూతలు మా మధ్యలో నాయన ప్రతి ఒక్కరి మీద ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా నాయన నేను ఇక్కడికి ఉన్నాను నాయన, కూడి ఉన్న ప్రతి ఒక్కరు నాయన ఎవరి కుటుంబంలో అయితే నేను ఏ సమస్యలు ఉన్నాయో ప్రభావ వాటిని నేను మీ వద్దకు తీసుకొస్తున్నాం తండ్రి. దేవా నాన్న ఈ ఉపవాస ప్రార్థన ప్రభావ ఒక కన్నీటి నాయన ప్రార్థనగా మాకు దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. నేను మా హృదయాలను మీ వద్ద కుమ్మరిస్తున్నాం తండ్రి. దేవాని నీకు వందనాలు, స్తుతులు నాయన. ఇంకా నాయన జరగబోయే నాయన తండ్రి దేవ ప్రార్థన అంతట్లో ప్రభా నాయన నీ ఆత్మని కుమ్మరించండి ప్రభా. ప్రార్థనలు వినువాడో మీరు తండ్రి. దేవా నాయన నాకు మొరపెట్టిన నేను ఉత్తరం ఇచ్చేదని అన్నారు తండ్రి. అవునైనా మేము నాయన నీకు మొరపెట్టుకొంచుండగా ప్రభా నాయన మాకు సమాధానం ప్రభా నాయన తండ్రి జవాబులు ఇచ్చే దేవుడు అన్న నీకు వందనాలు, స్థుతులు ప్రభా. ఇంకా నాయన మీరే ముందుండి నడిపించి మన యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయం చాలా ప్రశస్తమైనది, చాలా విలువైనది, చాలా అరుదైనది కూడా. ఎందుకంటే ఉపవాస దినాలు మనకి దినాలు చాలా ఉంటాయి, కానీ ఉపవాస దినాలు చాలా మన జీవితంలో తక్కువ ఉంటాయి కదండి. కాబట్టి ఈ యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క ఉపవాస దినాన్ని మనం ఆశించేటప్పుడు దేవుడు మనం అందరం కూడా ఈ రీతిగా సమావేశపరిచిన దాన్ని బట్టి దేవునికి ఎంత మహిమ ప్రభావం చిన్నగాక. మరి ముఖ్యంగా ఈ గృహం నుండి మన సహోదరులు మన యాంటోనీ గారు, జీవిత గారు వారు ప్రేరేపింపబడి వారు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ఈ యొక్క ప్రేరేపణ బట్టి దేవుడు వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించాలని సంఘంగా కూడిన మనమందరం కూడా ఏకాత్మతో ప్రార్థిద్దాం. ఆమేన్. అందరూ లైన్లో ఉన్నారా? అందరూ చూస్తూ ఉండాలి. పెద్ద ప్రసంగం ఏముండదు ఈరోజు, ఎందుకంటే ఈరోజు ప్రార్థన, ఈ యొక్క ప్రార్థన అనగా దేవునితో సహవాసం. మనమందరం కూడుకున్నది ఉపవాసం ఉండి ప్రార్థించిన ప్రార్థన ఏంటంటే దేవునితో సహవాసం చేయటం కనుక. కాబట్టి ఈరోజు అధికమైన ప్రసంగం ఉండదు, కానీ దేవుడు ఇచ్చిన యొక్క తరుణం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ యొక్క ఉపవాస దినానికి వెళ్ళేవారికి వెళ్ళని వారికి తేడా ఏంటనేది సమాజానికి మనం చూపించేవారుగా ఉండాలి. ఏదో బ్రదర్ పిలిచాడు కదా మనం వెళ్ళాము వచ్చాము అన్నట్లు కాదు. మనం వచ్చాము, దీని యొక్క ప్రయోజనం యొక్క ప్రతిఫలం ఈ కుటుంబం పొందుకోవాలి, మనందరి యొక్క ఆత్మ జీవితాల్లో కనిపించాలి. ఆమేన్. అందరూ ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, దేవుడు మొట్టమొదటిగా ఇచ్చిన ఈ యొక్క గృహం, ఈ గృహానికి మనం వచ్చిన మనమందరం ఒక మంచి శుభవచనం పలికి వెళ్ళాలి. ఈ గృహాన్ని మనం ఆశీర్వదించాలి. ఆమేన్. ఈ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. వారి బిడ్డల చదువుల్లో దేవుడు తోడై ఉండాలి. వారి యొక్క ఆరోగ్యాలలో దేవుడు తోడై ఉండాలి. వారి యొక్క ఉద్యోగాల్లో దేవుడు తోడై ఉండాలి. ఇంకా చెప్పాలి, వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి వారు చేయి ప్రయాణంలో వారి రాకపోకలలో దేవుడు వారికి తోడై ఉండాలి. వారి కుటుంబానికి సంతోషం సమాధానం ఎల్ల వేళలా ఈ యొక్క గృహంలో ఉండాలి. దేవుని నామం మహిమపరచబడాలి. వీరు అనేకులకు సాక్షులుగా, అనేకులకు ఆదర్శలుగా ఈ యొక్క మన బ్రదర్ డాక్టర్ వచ్చేస్తున్నారు, జీవిత గారి పేరు వచ్చినప్పటికీ డాక్టర్ రాజశేఖర్ గారు వచ్చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా,
యాంటోనీ గారు, అలాగే సిస్టర్ జీవిత మనందరినీ సంఘాన్ని ప్రేమించి ఎంతో చక్కగా మన యొక్క సంఘ పరిచర్యలో వారు ఎంతో చక్కగా మనం ముందుకుంటూ వారి బిడ్డలు కూడా ఎంతో చక్కగా పరిచర్యలో ఎదుగుతున్నారు. ఇది చాలా గొప్ప సంతోషకరమైన విషయం. దేవుడు ఇంకా వారి యొక్క కుటుంబం అంతటినీ అత్యధికంగా ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈ సహవాసం చాలా దేవునితో మాత్రమే, మనం ఒకరి కోసం కాదు. ముఖ్యంగా ఈ యొక్క దేవుడితో మనం మాట్లాడినాము. ఈ యొక్క ఉపవాస దినం అనగా దేవునితో పరిచర్య, దేవునితో సహవాసం. కాబట్టి ఈ యొక్క మొదటి కూడిక నుండి అనేకమైనటువంటి గృహాలు, స్టెల్లా గారు నా వెంట చూడాలి, స్టేపీ గారు ఎవరు ఫ్రీయా గారు మీరు కూడా చూడాలి. మీరు చాలా లేట్గా వచ్చారు, మీరు చాలా కోపంగా ఉన్నాం, తర్వాత మీకు చెప్తాం విషయాలన్నీ. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి పిల్లలకి ఫోన్ చేస్తున్నారు, పెద్దవాళ్ళు పిల్లలు పడుకుని ఉంటున్నారు. మీరు పిల్లలు మీటింగ్కి వచ్చినప్పుడు మీరు కాల్ చేసి రెడీ అయ్యారా, మేము వస్తున్నామని చెప్పాలి. మేము వస్తున్నామని రెడీ ఉండాలి. పెద్దలు ఫోన్ చేస్తుంటే మీరు వేరే మాటలు చెప్తున్నారు, అవి బాగోలేదు, మీరు బాగుపడవద్దు. ఎందుకంటే మనం ఒక క్రమమైన ఒక ఖచ్చితమైన ప్రార్థన కుటుంబంలో కూడి ఉన్నాం. మనం క్రమాన పద్ధతిలో మనం వెళ్ళాలి, క్రమాన పద్ధతిలో సమయానికి మనం చేరుకోవాలి. కాబట్టి దయచేసి టైంకి రావాలి. అందరూ ఎందుకు కూడుకున్నాం ఈరోజు, ఒకరోజు అందరూ కలిసి వచ్చి ప్రారంభించాలి. ఒకరు రావాలని పనులు అందరికీ ఉన్నాయి, పనులు లేని వాళ్ళు ఎవరూ లేరు. అందరూ పనులు చక్క పెట్టుకుని ఒక నెలలో ఒక ఉపవాస ప్రార్థనకి మనం వస్తున్నాం. అది సూపర్గా మనం చక్కగా సమయానికి రావాలి, సమయానికి ఆనందించేవారు ఉండాలి. అది ఎవరు నేను బాధ పెట్టాలని కాదు, నా బిడ్డలు మీరందరూ నా బిడ్డలు. మీ అందరినీ నడిపించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. మొదట నేను సరి అవ్వాలి, మేము సరి చేసుకోవాలి. మేము ఎవరి మీద వ్యక్తిగతంగా ఎవరి మీద నేను క్రోధంతో నేను మాట్లాడలేదు. మనం ఎందుకంటే చూస్తున్నాం, గొప్ప గొప్ప సంఘాలు కూలిపోతున్నాయి, గొప్ప గొప్ప కుటుంబాలు కూలిపోతున్నాయి. మనం ఈరోజు బాగున్నాం అనుకుంటున్నాం, రేపు మన పరిస్థితి ఏంటో మనకు తెలియదు. దేవుడు మనలో లేకపోతే మనం ఏమైపోతామో మనకు తెలియదు. ప్రతి క్షణం ప్రతి గడియ మన జీవితాల్లో దేవుడు ఉండాలి, ప్రార్థన ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల మాట వినాలి, పెద్దలను గౌరవించాలి. ఇది ఒక్క సహవాసం, క్రైస్తవ సహవాసం మాత్రమే జరుగుతుంది. లోకస్తులకి ఇవి ఉండవు. దేవుడు మనకి ఇచ్చాడు, దీన్ని మనం అందరం కూడా దీన్ని పాటించాలి. దేవుని సహవాసంలో మనం ఎదగాలి, క్రమశిక్షణలో మనం ఎదగాలి. ఇది ఖచ్చితమైన విషయం. దేవుని ఈ యొక్క బైబిల్లో చూసినట్లయితే దేవుని భక్తులు ఎంతో మంది వారి యొక్క జీవితాల్లో ఎన్నో ఉపవాస దినాలు చేశారు. ఒక రోజు చేసిన వాళ్ళు ఉన్నారు, 2 రోజులు చేసిన ఉన్నారు, 3 రోజులు చేసిన వాళ్ళు, వారాలు చేసిన ఉన్నారు, 14 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 40 దినాలు ఉపవాసం చేసిన ఉన్నారు. భారం కలిగి వారు ప్రార్థించారు, వారి యొక్క పరిస్థితులను బట్టి భారం కలిగి ప్రార్థించారు. కాబట్టి వారి గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. వారు ప్రార్థించారు కాబట్టి మన జీవితంలో ఒక దృఢమైనటువంటి విశ్వాస దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి వారి యొక్క ఉపవాస ప్రార్థనలు ఈ క్రైస్తవ ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబెట్టాయి. ఒక మనలాంటి విశ్వాసులకి ఒక దృఢమైన విశ్వాసాన్ని కల్పించాయి. వారు భారం కలిగి ప్రార్థించారు కాబట్టి ఈరోజు ఈ యొక్క బైబిల్ గ్రంథం నిలబడింది, విశ్వాసులు లేవబడ్డారు, ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, అనేకమైన కొడుకులు జరుగుతున్నాయి, దేవుని పరిచర్య జరుగుతుందంటే దేవుని యొక్క ప్రార్థన బట్టి. కాబట్టి మనం అందరం క్రమశిక్షణ కలిగి ఉండాలి. నెలలో ఒక ఉపవాస ప్రార్థన ఉంది. ఆ ఉపవాస ప్రార్థన నెలకు ఒకసారి ఉంది కదా, దాని కొరకు మనం సిద్ధపడాలి. ఉన్న ఒక్కరోజు, ఆ ఒక్కరోజు కోసం నేను అక్కడికి వెళ్తున్నాను, నేను ఇక్కడికి వెళ్తున్నాను, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, అది మనకి ఆశీర్వాదం కాదు. ఈ రోజు అన్నీ ఉన్నాయనుకుంటున్నాం, క్షణంలో ఎగిరిపోతాయి. దేవుడు చిత్తంలో మనం లేకపోతే మనకి ఎన్ని మనులు వాక్యాలు ఎన్నో ఉన్నా అన్ని సున్నాయంట. దేవుడు మనలో ఉండాలి. ఎన్నైనా సరే చెప్తున్నాం కదా, సిబిఎఫ్ చర్చ్ పేరు పెట్టకూడదు. అది ఎంత గొప్ప సంఘం, ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్ప సంఘం. లండన్కే హైయెస్ట్ సంఘం ఈరోజు మూతపడింది. ఎవరి పరిస్థితులు ఎలా మారిపోతాయో తెలియట్లేదు. ఎంతో గొప్ప గొప్ప కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎంతోమంది ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు అయిపోతున్నారు, బలవంతులు బలహీనులు అయిపోతున్నారు. ఎందుకోసం? దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క ప్రార్థన. సాతానుడు భయంకరంగా గర్జించి సింహం వలె ఈ లోకంలో తిరుగుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇది ఎవరు కూడా నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనమందరము దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకుని తిరిగి వెళ్ళేవారుగా ఉండాలి. కూడిన మన అందరి యొక్క పరిస్థితి వేరు. నాకున్న సమస్యలు నీకు లేవు, నీకున్న సమస్యలు నాకు లేవు. నా శరీరం నీది కాదు, నీ శరీరం నాది కాదు కదండి. నీ శరీరం నువ్వు ఉపవాసానికి సహకరించవచ్చు, నా శరీరం సహకరించకపోవచ్చు. నువ్వు ఉపవాసం ఉన్నా, ఉపవాసం లేకపోయినా
ఈరోజు మన అందరూ కూడిన మన అందరి యొక్క గురి, మన టార్గెట్ ఒకటే. మన అందరం ఒకే ఉద్దేశంతో కూడి ఉన్నాం కదండి. ఉపవాసం ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కంటే మనం కూడి ఉన్న ఈ యొక్క సమయం బహు గొప్పది. సమస్యలు వేరు, శరీరాలు వేరు, ఆరోగ్యాలు వేరు, కానీ మన గురి మాత్రం ఒకటి. ఆమేన్. అందరూ అది మన గురి అంతా ఒకటి ఉన్నారు. మన ఏకాత్మతో దేవుని స్తుతించేవారు ఉన్నారు, ఏకాత్మతో మన ప్రభువుని గణపరిచేవారు ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నీ శరీరం సహకరించినా సహకరించకపోయినా, నీ ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా, మనం అందరం కూడా ఒకే ఆశ కలిగి ఉండాలి. మన అందరి యొక్క హృదయ స్పందన ఒకటై ఉండాలి. మన అందరి యొక్క గురి ఒకటై ఉండాలి. మనం వచ్చినట్టు మన కుటుంబాల కొరకు మనం అందరం ఏకాత్మతో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఏక మనసుతో మన దేవుని కనపరిచేవారుగా ఉండాలి. అది దేవునికి దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు, కనీసం ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారు వారి మధ్య నేను అన్నాడు. మన మధ్యలో దేవుడు ఉన్నారని విశ్వాసంతో మనం అందరం చేరి ఉన్నాం. అట్టి రీతిగా మనం అందరం ఆ యొక్క క్రమశిక్షణ, ఆ యొక్క నిబద్ధత కలిగి దేవుని గణపరిచేవారు కానీ, దేవుని స్తుతించేవారుగా, దేవుని వేడుకునేవారుగా, దేవుడు మన మధ్యన ఉన్నాడు అనే దృఢ విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. నెహెమ్యా దేవుని వాక్యంలో చూసినట్లయితే, నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ యొక్క యెరూషలేము ప్రాకారములు, కూలబడిపోయినటువంటి ప్రాకారములు కట్టబడినవి. ఆమేన్. ఈరోజు మన సంఘంగా కూడిన మనమందరం ప్రార్థిస్తున్నామంటే కూలిపోయిన గృహాలు లేవబడాలి, శిథిలమైపోయినటువంటి జీవితాలు స్థిరపడాలి, చీకటి బ్రతుకులు వెలిగింపబడాలి. మనం ఏదో అందరిలాగా కాదు, వీళ్ళు ఏదో పిలిచారు కాబట్టి వచ్చాము, పెట్టారు కాబట్టి వెళ్ళాము వచ్చాము అనేది కాదు. ఈ యొక్క ఉపవాస ప్రాంతంలో ఉన్న జీవితాలకి, లోకంలో ఉన్న జీవితాలకి తేడా మనం చూపించాలి. లోకానికి మీరు వెలుగుగా ఉన్నారు, దేవుడు మనం చీకటిగా చేయలేదు. ఈ లోకానికి దేవుడు మనల్ని ఒక వెలుగుగా చేశాడు. ఈ లోకంలో మనం ప్రకాశించే వారిగా ఉండాలి. మనం చీకట్లో మనం అందరిలో కలిసిపోతే వెళ్ళి కష్టపడి ఉపవాసం ఉండి వచ్చిన మనకి ఈ లోకస్తులకి ఏమాత్రం తేడా లేదు. అంతేనా? కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉపవాస దినము చాలా ప్రాముఖ్యమైనది. నెహెమ్యా ప్రార్థించగా కూలిపోయినటువంటి ఆ ప్రాకారములు కట్టబడినట్లుగా చూస్తున్నాం. అపోస్తలులైన పౌలు గారు చేసిన బోధ చూసినట్లయితే, ఆయన బోధ చేసినప్పుడు అనేకమైనటువంటి ఆత్మలు రక్షింపబడ్డాయి, అనేకమైనటువంటి సంఘాలు లేవబడ్డాయి. ఈరోజు మనం అందరం ఇక్కడ కూడి ప్రార్థిస్తున్నామంటే అనేకమైనటువంటి సంఘాలు కట్టబడాలి, అనేక మంది విశ్వాసులు బలపడాలి, అనేక మంది ఆత్మలు లేవబడాలి, బలపడిన స్థిరపడిన ఆత్మలు స్థిరపడాలి, దేవుని రక్షణ పొందేవారు ఇంకాను బలం పొందాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా దీన్ని చాలా ఏమాత్రం అశ్రద్ధగా తీసుకోకండి. ఇవి నా మాటలు కాదు, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. మనం లోకస్తులా ఉంటే మీరెవరు నాకు తెలియదు, నేనెవరు మీకు తెలియదు, కానీ దేవుడి చిత్తంలో మనం అందరం ఉన్నాం, ఆయన చిత్తంలో మనం అందరం నాటపడ్డాం కదండి. మనం నిజమైన ద్రాక్షవల్లిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం, ఆయన తీగలుగా మనం, ఆయన ఫలించేవారుగా ఉండాలి. దినదిన అభివృద్ధి చెందాలి, దినదిన అభివృద్ధి చెందాలి. అభివృద్ధి లేని జీవితం, అభివృద్ధి లేనిది వ్యర్థం కదండి. కాబట్టి మనం దేవునిలో ఎదగాలి అంటే మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, డానియేలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఆయన ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు, జరగబోయే సంగతులు ఆయన తెలుసుకున్నాడు. దేవుడి దర్శనం రూపంలో డానియేలుకి చూపించాడు. ఈరోజు యాంటనీ గారు ప్రార్థన చేస్తున్నాడంటే, బ్రదర్ మన సంఘంలో ఇది జరగబోతుంది, ఆయన చెప్పే అంత ఆ స్థితిలోకి రావాలి. సహోదరు మెటెల్ గారు ప్రార్థన చేస్తారంటే స్వస్థత జరగాలి. అనిత గారు ప్రార్థన చేస్తారంటే చేసి ప్రార్థన చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దిగాలి. యాంటనీ మన బ్రదర్ రాజన్ గారు ప్రార్థన చేస్తున్నారంటే జరగబోయే విషయాలు రావాలి, అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క మన విశ్వాస జీవితం అభివృద్ధి చెందాలి. వచ్చాము వెళ్ళాము ఏదో పిలిచారు అని బలవంతంగా వచ్చి సనుగుడుతూ ఉంటే అది మనకు ఆశీర్వాదం కానీ కాదు. మనమందరం ఒక ఉద్దేశంతో వచ్చాము, దేవుని మహిమపరచాలి, దేవునితో సహవాసం చేయడానికి వచ్చాము. ఆ సహవాసంలో మనం అందరము బలపడాలి. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, అలాగే మోషే 40 దినాలు సీనాయి కొండపై ఆయన వెళ్ళినప్పుడు ఆయన నిద్రాహాలు లేకుండా, తిండి లేకుండా ఆయన ఉపవాసం ఉండి చేసినప్పుడు దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మోషే ప్రార్థించక దేవుడు మన్నాను కురిపించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం అందరం ఆరోగ్యంగా ఉన్నాం. చూడండి, ఈ యొక్క కంట్రీలో లండన్లోకి లేనటువంటి ఆశీర్వాదాన్ని యాంటనీ జీవిత గారికి ఇచ్చాడు దేవుడు. ఇంత చక్కటి గృహాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత చక్కటి సంతోషాన్ని దేవుడు. అంతే, దేవుడు
తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు అంటున్నాడు. మనం అతిగా కష్టపడవలసిన లేదు. ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు, కట్టుకోలేదు. ఏం దేవుని చిత్తంలో ఉన్నవాడికి దేవుడికి ఎవరికి ఏది ఇవ్వాలని ఇస్తున్నాడు. ఎవరికి ఏ తలాంతి ఇవ్వాలో ఆ తలాంతి దేవుడు ఇస్తున్నాడు. ఆ తలాంతిని బట్టి దేవుడికి కనపరిచేవారుగా ఉండాలి. చూడండి, వీళ్ళందరూ ఎందుకు, మా ఇంటికి ఎందుకు ఇంత నీట్గా ఉంది, వీళ్ళందరూ వస్తే మా ఇల్లు పాడైపోతుంది, డిస్టర్బ్ లేదు. వీరందరూ దేవుని బిడ్డలుగా వారు మనం ప్రేమించి మీరందరూ మా ఇంటికి రావాలని ఎంతో చక్కటి మంచి వంటకాలు చేసుకుని వారు వారం రోజులను బట్టి అయితే జీవితంగా నిద్రపోవట్లేదు. ఎంతమంది వస్తున్నారు, ఏం వండాలి, ఏం చేయాలి, అసలు మామూలుగా లేదు పరిస్థితి కదండి. ఎందుకు? దేవుని బిడ్డలకి ఇచ్చే ప్రేమ అలాంటిది. వారు ఎంతో ప్రేమగా మనం పిలిచారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ధన్యత, ఇటు గొప్ప ధన్యతను బట్టి మనం దేవుని గణపరిచేవారుగా ఉండాలి, దేవుని స్తుతించేవారుగా ఉండాలి కదండి. అలాగే ఏలియా ప్రార్థించాడు. ఆయన కూడా మనలాంటి మనుషుడు. ఆయన ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదండి. మళ్ళీ ఆయన తిరిగి ప్రార్థించగా వర్షం ఇచ్చింది, భూమి ఫలాన్నించి అన్నీ మళ్ళీ మౌనైంది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఇటు క్రియలు మన యొక్క జీవితంలో నిజంగా జరగాలి అంటే మనం అందరి నుంచి ఏంటంటే దానికి దేవునికి ప్రీతికరమైనటువంటి ఉపవాస ప్రార్థనలు చేయాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, అది ఎలా చేయాలి, ఎలా చేయకూడదని కేవలం మనకు వాక్యమే చెప్తుంది. మొదట మనం ఏం చేయకూడదో తెలుసుకుందాం. ఒక్కసారిగా మనం ఈ యొక్క యెషయా 58లో చూసినట్లయితే ప్రియులారా, ఎవరైనా ఒకసారి బైబిల్ 6వ అధ్యాయం నుండి 14 వరకు చదివితే 14 వరకు ఎవరైనా చదువుతారు? అయిపోయింది. నేను ప్రశ్నకు అతి ముందు ఏమీ లేదు. కానీ ఏంటంటే మన ఉపవాసము దేవునికి ప్రీతికరంగా ఉండాలి. మనం చేసేది ప్రతిదీ మనం ఎంతో భారం కలిగి దేవుని కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి, దేవుని కొరకు నిలబడేవారుగా ఉండాలి. అది దేవునికి ప్రీతికరంగా ఉండాలి. ఉపవాసం చేసినప్పుడు మన వేషధారుల వల్లే మనము ఉండటం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఎప్పుడు కూడా మనకు శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి, మనకి ఇష్టపూర్వకంగా చేసేవారు ఉండాలి. కాబట్టి ప్రియులారా, యెషయా 58 మనము 6వ అధ్యాయం చదువుతారు. ప్రశ్న ఎవరు దొరికితే వారు చదువుతారు. స్తోత్రం. లేదంటే ఒక విషయం చెప్తాను. మొదటిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క వాక్యం అంతా ఈ యొక్క 6వ వచనం నుండి మనం 14వ వచనంలో చూసినట్లయితే, మొదటిగా మనం ఉపవాసం ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన, మన ఆలోచన విధానం చాలా పవిత్రంగా యథార్థంగా ఉండాలి. మొదటిగా ఈ యొక్క దీంట్లో చెప్తున్నది ఏంటంటే, ఒక 13లో చూసినట్లయితే, లోక వార్తలు చెప్పుకుంట ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు కదండి. ఇంకా ఒక మాట చెప్తాను అంటే, మనం ఎప్పుడైతే యథార్థంగా ప్రీతికరమైనటువంటి ఉపవాస దినాన్ని మనం చేస్తామో అప్పుడు మనకి దేవుడు ఏమిస్తాడంటే, చూడండి, అదే 9వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం. ఎప్పుడైతే మనం యథార్థం యెహోవా వైపు మనం క్షేమం. అయితే తర్వాత కింద చూసినట్లయితే ఆయన మొదలుపెట్టాడు, ఇతరులను బాధించుట మనకు ఉండకూడదు, వేలు పెట్టి చూపి తిరస్కరించుట మన మధ్య ఉండకూడదు, చెడ్డదాన్ని బట్టి మనం మాట్లాడే వారు ఉండకూడదు. తర్వాత ఇంకొక చెప్పండి, లోక వార్తలు చెప్పుకొని ఎడల యెహోవాని యందు ఆనందించేదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించి ఉంచేదను, నీ తండ్రి యెహోవా యాకోబు స్వాస్థ్యమున నీ అనుభవం వలె ఉంచేదను. ప్రియ సహోదరులారా, మరో ముఖ్యంగా ఈ లోకంలో ఇటు వార్తలు మామూలుగా ఏంటంటే, ఈ లోకపు మాటలు అందరికీ ఆకర్షణీయంగా ఉంటాయి. ఏదైనా ఒక విషయం వచ్చిందంటే అదేంటో తెలుసుకోవాలి. అది ముఖ్యంగా ఏంటంటే, ఒక మంచి మాట్లాడేవారుగా ఉండాలి. మాటని మార్చి మాట్లాడేది చెప్పుకునే విధంగా ఉంటే అది మన ఉపవాసం ఉన్న ప్రయోజనం లేదు. మన ఉపవాసం ఉండి ఈరోజు ప్రార్థిస్తామంటే దేవుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు మనకు సిద్ధపరిచి ఉన్నాయి. మన యొక్క హృదయాన్ని దేవుడికి అర్పించి యథార్థమైన మనసుతో మనం ప్రార్థించే వారికి ఉండాలి. మనం ఎవరి ఎడల కూడా క్రోధంగా మాట్లాడటం కాదు. సంఘం ఉంది, ఈ సంఘం అంతా ఒక కుటుంబంగా వెళ్ళిపోతున్నాం. మన తోటి సహోదరులని ఏదైనా ఒకటి వచ్చిందంటే దాన్ని మనం చాలా అతి సునాయాంసంగా తీసుకుని దాన్ని సర్ది చెప్పి దాన్ని వారి ఎడల వీరి ఎడల మనం సర్ది చెప్పేవారిలా ఉండాలి. కానీ దాన్ని ఇంకా ఎక్కువ చేసినట్లయితే అది ఏమాత్రం దేవుడు అంగీకరించడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రీతికరమైనటువంటి నువ్వు
ఉపవాసం చేసి దేవుడితో సహవాసం చేస్తావో దేవుడు నిన్ను చీకట్లో నీ వెలుగు ప్రకాశించేవారుగా చేస్తాడంట దేవుడు. ఈ అధ్యాయం అంతా చదివితే మీకు కనిపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందే రీతిగా ఉంటుంది. కాబట్టి మన విశ్వాస జీవితము ఎలా ఉండాలంటే దేవునికి ప్రీతికరమైనటువంటిగా ఉండాలి. మన ఉపవాస జీవితము దేవునిలో సహవాసం చేయవారుగా ఉండాలి. కాబట్టి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మేకులు తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని వెలుగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అంటున్నాడు ప్రభు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపబడకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, నీ స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకకు భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఎప్పుడు? ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడు ఇతరులను బాధించినట్లయితే అది ఇంకా మనం ఇది తప్పించి తర్వాత మనం చూసినట్లయితే చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలన ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఒబుకుచుండు నీటి ఊట వలెను ఉండేది. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు నీటి కట్టిన ఊట ఎలా ఉంటుందో మీకు చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. మేము ఊరిలో పుట్టాం కాబట్టి ఆ యొక్క ఉబ్బుకిన ఊట ఎలా ఉంటుంది అనేది మాకు తెలుసు కాదండి. అది ఎంత నీళ్లు తోడినా వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని యందు మనము నమ్మకంగా పనిచేసినప్పుడు, యథార్థంగా పనిచేసినప్పుడు, ఇప్పుడంటే ఆహారం లేని వారికి మనం ఆహారం ఇచ్చేవారిగా ఉండాలి, వస్త్రం లేని వారికి వస్త్రం. ఇదే ఉపవాసం, మెయిన్ ఉపవాసానికి ఇదే కాదని చెప్తున్నట్టు వాయువు. కాబట్టి నీ శరీరం అందుకే ముందుగా చెప్పిన నీ శరీరం సహకరించకపోయినా, నువ్వు ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా, మొదట మన యొక్క ప్రవర్తన బీదల ఎడల, దీనుల ఎడల, విధవరాండ్రుల ఎడల, ఎవరైతే ఆహారం లేకున్నారో, ఎవరైతే గృహాలు లేకున్నారో, మన యొక్క షాలోమ్ పరిచర్య గురించి చెప్పాలంటే గర్వంగా చెప్పగలను నేను. మన ఎంతమందికి సంఘ ప్రారంభ దినాల నుంచి ఎంతోమంది స్టూడెంట్సే కాదు, ఎవరికి దిక్కు లేని వారికి సహాయం చేయడం, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, గృహం లేని వారికి గృహాలు పెట్టడం, ఇవన్నీ ప్రారంభ దినాల నుంచి దేవుడు మన సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. అది అట్టి రీతిగా మన యొక్క సంఘం సాగిపోతుంది. ఎదుగుతున్న బిడ్డలు మీరందరూ కూడా కొత్తగా స్టూడెంట్స్ వస్తున్నారు. ఎవరికి ఏది అవసరమో మన దేవుని బిడ్డలుగా దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి మనం ఎదుటి వారికి సహకరించే వాళ్ళగా సహాయపడేలా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఉపవాసం అనగా దేవునితో సహవాసం. దేవుని సహవాసంలో మనమందరం కూడా భారం కలిగి అనేకుల కొరకు ప్రార్థించాలి. ఈరోజు మనం ప్రార్థించే ప్రార్థనల ద్వారా అనేక సంఘాలు బలపడాలి, అనేక మంది విశ్వాసులు బలపడాలి, అనేక మంది ఆత్మలు దేవుళ్ళలోకి రావాలి. బలపడిన దేవుళ్ళు ఉన్న ఆత్మలు ఇంకా బలపడాలి. ఇంకా చెప్పాలంటే శిథిలమైపోయిన జీవితాలు వెలిగింపబడాలి. ఎన్నో కాపురాలు కోల్పడిపోతున్నాయి, ఎన్నో సంఘాలు కోల్పడిపోతున్నాయి, ఎంతో గొప్ప సేవకులు ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఇదైపోతున్నారు. సాతానుడు చేసే అలజడి నుండి మనం అందరం తప్పింపబడాలంటే కూడిన మనమందరం కూడా దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని మనం యథార్థంగా ప్రార్థించాలి. ఎవరెవరైతే ప్రేరేపింపబడ్డారో దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని దేవునికి ఇష్టమైన రీతిగా ప్రీతికరమైన సమయం ఇది. కాబట్టి ఈ యొక్క ఉపవాసం దేవునికి ప్రీతికరంగా ఉండాలి అంటే మనం అందరం కూడా ప్రార్థన చేసి, ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉండదు, అందరూ కూడా ఆమె నడుచు ఆ యొక్క ప్రార్థనలో ఏకీభవించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో రాజేష్ తీసుకొస్తున్నాడు సేవకుల గురించి అలాగే గర్భిణీ స్త్రీల గురించి, వివాహం చేసుకోబోయే బిడ్డల గురించి, ఉద్యోగం లేని వారి గురించి,
ఇంకా అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, అనేక మంది డిప్రెషన్లో ఉన్నారు, ఉద్యోగం లేక బాధలో ఉన్నారు, ఆరోగ్యం లేక బాధల్లో ఉన్నారు, తల్లిదండ్రులను వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి చాలా భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఇజ్రాయేల్ పరిస్థితి చూసినట్టు ఘోరాతి ఘోరంగా ఉంది. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించిన భారం మన అందరిపైన ఉంది. దేవుని యొక్క బిడ్డలుగా మనం ప్రార్థించాలి. ఇజ్రాయేల్ చుట్టూ శత్రువులు ఉన్నారు. 12 నిమిషాల్లో 200 బాంబులు వేశారు. 200 మిసైల్ వేస్తే వారు తట్టుకునే శక్తిని దేవుడు ఇచ్చాడు. దేవుడు మొత్తం చుట్టూ శత్రువులను పెట్టాడు. అయినప్పటికీ వారు ఎంతో కష్టపడుచు దేవుని కొరకు ఇంకాను దేవుని మీద ఆధారపడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి కష్టాలు ఉన్నవారు అనేక మంది మన మధ్యలో ఉన్నారు. మనం అందరి కొరకు మనం ప్రార్థించే వాళ్ళు ఉండాలి. దయచేసి ఈ యొక్క సమయంలో ఎవరెవరైతే ప్రేరేపింపబడ్డారో వారికి మాత్రమే ఈ యొక్క పేపర్ ఇవ్వబడుతుంది. మొదటిగా మీరు ఒక అదే ఫస్ట్ నుంచి మెచెల్లా గారి నుంచి ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో ఇంగ్లీష్, తెలుగు కూడా ఉన్నది. మొట్టమొదటి నుంచి మీరు ప్రార్థన చేయవలసిన కోరుచున్నాం. అలాగే మన సంఘ ఆరాధన, మన యొక్క షాలోం పరిచర్య దినదినం అభివృద్ధి చెందుతున్నది. దేవుడు ఇంకాను దీనికి ఏది అవసరమో మనలో స్థిరపరచాలి. మనం డానియేలు వలె రాబోయే సంగతులు, దేవుని సంఘానికి ఏది అవసరమో మనం తెలుసుకునే ఒక ఆత్మీయ జ్ఞానం మనకు కావాలి. ఈ ఆత్మీయ దర్శనాలతో ఇది మన సంఘం నింపబడాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు ఎవరెవరైతే ప్రేరేపింపబడ్డారో వారు మీరు చేయండి. మొదటగా బ్రదర్ డానియేల్ గారి కొరకు మనం ప్రార్థించేద్దాం. ఎందుకంటే వారి గృహం దేవుడు ఆశీర్వదింపబడాలి, వారి బిడ్డలు వారు దేవుని యొక్క పరిచర్యలు ఇంకా బలపడాలని మనం ప్రార్థించేద్దాం. దేవుని స్తోత్రం. మొదటగా వస్తాను మనం సిస్టర్ మెచెల్డ గారి ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని